కామేపల్లి తులసిబాబు వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు తులసిబాబు. ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్కి అతడిని వైద్య పరీక్షల కోసం తరలించినప్పుడు ఆ విషయం తెలుసుకుని టీడీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అక్కడికి వెళ్లటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు తులసిబాబు యోగక్షేమాల గురించి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అడిగి తెలుసుకోవటం కొత్త చర్చకు తావిస్తోంది. అసలు తులసిబాబు వద్దకు రాము ఎందుకు వెళ్లారు అన్నదానిపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. వెనుగండ్ల రాము తులసిబాబును పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళటం అంటే టీడీపీ వర్గాల్లోనే కాదు బయట జనాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా నడుస్తోంది. అంటే అంత టార్చర్ పెట్టిన తులసిబాబు దగ్గరకు వెనుగండ్ల రాము వెళ్ళటం ఏంటి అని. ఈ మొత్తం వ్యవహారం తులసిబాబు గురించి, లేకపోతే వెనుగండ్ల రాము గురించి, లేకపోతే రఘురామకృష్ణరాజు గురించి కూడా కాదు. నా లెక్క ప్రకారం ఇది తెలుగుదేశం పార్టీ గురించి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రాక్స్ అనడం కంటే ఫాల్ట్ లైన్స్, పగుళ్ళు దీని ద్వారా మనకు తెలుస్తున్నాయి. విషయం ఏంటి? తులసిబాబు అనే అతను రఘురామకృష్ణరాజు గారి కేసులో అతను ప్రైవేటు వ్యక్తి అయి ఉండి ఒక పాత్ర పోషించాడు. అట్లా పాత్ర పోషించడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అంటే, అతనికి అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ తోటి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల కారణంగా అతను ఏపీ సిఐడిలో ఉద్యోగస్తుడు కాకపోయినా కూడా ఈ వ్యవహారంలో అతను జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకోవటం అంటే పివి సునీల్ కుమార్ తరఫున రఘురామకృష్ణరాజుని మరి హెరాస్ చేయడానికి, కొట్టడానికి, బెదిరించడానికి, లేకపోతే ఆయన ఆరోపణల ప్రకారం అయితే ప్రాణం తీయడానికి చేసిన ప్రయత్నంలో పాలు పంచుకున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు బయటపెట్టాడో అప్పుడు సహజంగా ఏమనుకుంటారంటే ఈయన మీద కొన్ని నీళ్ళు నీడలు ప్రశ్నించినాయి ఇప్పుడు, కాబట్టి ఇతని మీద తర్వాత తీసుకోబోయేటువంటి చర్యల్లో ఈ దర్యాప్తు సందర్భంలో తెలుస్తుంది ఎవరి పాత్ర ఏమిటి అనేది. కానీ ఈలోగా ఇతను అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని, ఆ పార్టీలో ఇతను ఒక ప్రముఖ నాయకుడని ఎవరికి తెలియదు. ఒకవైపున పివి సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఆయన అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ, అందులో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రకరకాల కేసులు పెడుతుంటే ఏపీసీఐడి అటువంటి వాళ్ళకి ఈయన సహకరిస్తుంటే ఈ తులసిబాబు అనే ఇతను అసలు తెలుగుదేశం పార్టీలకు ఎట్లా వస్తాడు అనేది ఒకటే అర్థం కాని విషయం. రెండవది, ఒకసారి ఈ తులసిబాబు అనే అతను రఘురామకృష్ణరాజు కేసులో ఉన్నాడు, అది కూడా పివి సునీల్ కుమార్కి సన్నిహితుడిగా ఇందులో పార్టిసిపేట్ చేశాడు అనే విషయం బయటపడిన తర్వాత కూడా అతనికి అదే పార్టీ నుంచి ప్రొటెక్షన్ ఎట్లా వస్తుంది, అతను అదే పార్టీ జెండాను పట్టుకుని ఎట్లా తిరుగుతున్నాడు, అతను అదే పార్టీ స్టిక్కర్లు ఎట్లా వేసుకుంటున్నాడు, అదే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అతనికి అండగా ఎందుకు నిలబడ్డాడు, ఇది అర్థం కాని విషయం. బేసికల్లీ ఇది రఘురామకృష్ణరాజు గారి గురించి కాదు, వ్యక్తిగతంగా తులసిబాబు అనే అతను ఏంటి, అతను ఏం చేశాడు గతంలో అనేది గురించి కూడా కాదు, అలాగే గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అనే ఆయన గురించి కాదు. ఇది బేసికల్లీ టీడీపీలో ఏం జరుగుతోంది, టీడీపీ యొక్క వైఖరి ఏమిటి, ఎస్పెషల్లీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ వాట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్. ఇది ఏ విషయాల్లో వాట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ అంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రకరకాల అక్రమాలు చేసింది, అరాచకాలు చేసింది, అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది. వాటితో పాటుగా ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టింది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. ఆ పార్టీలో మిగతా వాళ్ళని జైలుకు పంపించింది, చాలామందిని హెరాస్ చేసింది. అందులో ఏపీసీఐడి కూడా పాత్ర పోషించింది, ఇది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఏమిటంటే వీళ్ళందరినీ కూడా కొత్త ప్రభుత్వం అకౌంటబుల్ చేస్తుంది వీళ్ళని, వాళ్ళు చేసినటువంటి పనులకి అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. అది సరిగ్గా లేదు, సరిగ్గా జరగడం లేదు, అందరూ అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడం లేదు అనేటువంటి భావన ఉంది కదా. ఆ భావన నేపథ్యంలో ఇప్పుడు ఇది జరిగింది. అది ఇంపార్టెంట్. తులసిబాబు అనే అతను తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకొని, స్టిక్కర్లు పెట్టుకొని పోలీసులు క్వశ్చనింగ్ పిలిస్తే ఎట్లా వెళ్తాడు? అది పార్టీకి డ్యామేజ్ కదా అట్లా చేస్తే. అతనేమి సన్మానాన్ని అందుకోవడానికి వెళ్ళటల్లా, పార్టీ సమావేశాలకు వెళ్ళటల్లా. అతను వెళ్తుంది ఎస్పీ పిలిస్తే ఇంటరాగేషన్ కోసం వెళ్తున్నాడు. అతనికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? అట్లా చేస్తే ఈ పార్టీ పెద్దలు ఎవరైనా తిడతారేమో నన్ను అనేటువంటి భయం ఎందుకు రాలేదు అతనికి? అసలు అతను ఇవన్నీ జరిగిన తర్వాత కూడా, రఘురామకృష్ణరాజు ఈ కేసు గురించి ఇంత మాట్లాడిన తర్వాత కూడా, అతని పేరుని స్పెసిఫిక్గా తీసుకున్న తర్వాత కూడా వెనుగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యే
అతని ఇంకా ఎందుకు చాలా సన్నిహితుడిగా భావిస్తున్నాడు. చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు నిజమో కాదో మనకు తెలియదు. లైక్ గుడివాడలో అసలు ఎమ్మెల్యే కంటే ఈ షాడో ఎమ్మెల్యేగా ఉన్న ఇతనే ఎక్కువ పవర్ఫుల్, ఇతనే అన్నీ చేస్తాడు, ఇతని మాట గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న వెనుగండ్ల రాము జవదాటాడు. సో అవి ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు అనేది మాకు తెలియదు. కానీ ఎప్పుడైతే గుడివాడ రాము ఫొటోస్ తోటి కార్ల మీద పెట్టుకొని వీళ్ళు ఒంగోలు వెళ్ళారో న్యాచురల్లీ అతను అలౌ చేశాడు దాన్ని అంటే అతను చాలా సన్నిహితుడని అర్థం అవుతుంది. పోనీ తర్వాత ఇదంతా అయిపోయి అతను చేసిన బహుశా అతను అరెస్ట్ చేసేవాళ్ళు కాదేమో నా లెక్క ప్రకారం. యాక్చువల్గా ఇంట్రాగేషన్ చేసి పంపించేవాళ్ళేమో. కానీ వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ చూసి అక్కడ జిల్లా పోలీస్ కార్యాలయం ముందు కూడా వీళ్ళు చేసిన గొడవను చూసి వాళ్ళ కోపం వచ్చి తులసిబాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అయినా కూడా వెనుగండ్ల రాము వెనకడుగు వేయాల. అవును, ఆయన గుంటూరులో రిమాండ్ కోసం అక్కడ కోర్టులో ఎక్కడో ప్రవేశపెడితే అక్కడికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ పక్కనే ఉన్న టీడీపీ పెద్దలకు తెలియదా, ముఖ్యమంత్రికి తెలియదా, పార్టీ అధ్యక్షుడికి తెలియదా, లేకపోతే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నారా లోకేష్కి తెలియదా? ఒకవేళ తెలిసినా కూడా ఓకే అనుకుంటున్నారా? అది కూడా ఒక పెద్ద ప్రశ్న. లేదు లేదు, తులసిబాబు అనేది ఇతను చాలా మంచివాడు, ఇతను మన పార్టీలో ఉన్నాడు, అసలు ఇతని వల్లనే మన గెలుపు సాధ్యమైంది గుడివాడలో కానీ రాష్ట్రంలో కానీ, ఇతను లేకపోతే మన పార్టీకి చాలా కష్టం, అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయో వీళ్ళకి తెలియదు. రఘురామకృష్ణరాజు కేసులో ఉంటే ఉన్నాడు కానీ మనకు చాలా కావాల్సిన వాడు అనే ఉందా అభిప్రాయం తెలియదు. ఎందుకంటే ఆ విషయంలో ఎవరు రియాక్ట్ కావట్లా. ఆ పార్టీలో ఇంతవరకు ఎవరు రియాక్ట్ అవ్వాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ తులసిబాబు అనే అతనికి సంబంధం లేదు ఈ పార్టీకి, అతను వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యేకి ఏమన్నా మిత్రుడైతే అయి ఉండొచ్చు, పార్టీ వరకు మాకేమీ సంబంధం లేదు, అతని పాత్ర ఇందులో ఉంటే ఆ ప్రకారం పోలీసులు ఎంక్వైరీ చేస్తారు అన్నట్టుగా మాట్లాడాలి కదా. అంతేకాదు మా ఎమ్మెల్యే కూడా చెప్పాం, ఒక కేసులో ఉన్న వ్యక్తికి మద్దతుగా మీరు ఉండాల్సిన అవసరం లేదు, అట్లా ఉండొద్దు, అది రాంగ్ మెసేజ్ పంపిస్తుంది జనానికి అని మేము హెచ్చరిస్తున్నాం. అది పబ్లిక్గా చెప్పలేదు ఓకే, ప్రైవేట్గా ఏమన్నా చెప్పారా అంటే చెప్పినట్టుగా మనకి ఎక్కడా కనిపించట్లా. ప్రైవేట్గా చెప్పారు, బయటకు వచ్చేస్తుంది. పొలికపూడి శ్రీనివాసరావు ఆయన నియోజకవర్గంలో ఏదో చేశాడు, దాంతో చాలా విమర్శలు రావడం, విమర్శలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిచి మందలించారు, ఇలా చేయొద్దని చెప్పారు అని వార్తలు వస్తాయి కదా. మరి ఇక్కడ వార్తలు రాలేదేంటి? ఇక్కడ వెనుగండ్ల రాము గారిని పిలిచి మీరు ఇటువంటి పనులు చేయొద్దు, మీరు ఎవరెవరిని ఎంకరేజ్ చేయొద్దు, అందులో మనం ఎవరినైతే ప్రాసిక్యూట్ చేస్తున్నామో, ఎవరి మీద అయితే మనం కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామో అటువంటి వాళ్ళని సమర్థించొద్దు అని ఎందుకు సమర్థిస్తున్నారు? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, దీనివల్ల పార్టీకి డ్యామేజ్ కాదా అని చెప్పి ఏమీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీలో మిగతా వాళ్ళు కానీ మందలించినట్టు ఎక్కడ ఏమీ రాలేదు. అంటే ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి టీవీలో ఏమాట్లాడాడంటే, ఈ కేసులో ఇంతవరకు ఎక్యూజ్ నెంబర్ 1గా ఉన్న పివి సునీల్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని క్వశ్చన్ రైజ్ చేశాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ అయ్యారు? విజయపాల్ అని చెప్పి ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ముందుగా అనుకోకుండానో తులసిబాబు అరెస్ట్ అయ్యాడు. ఆయన్ని యాక్చువల్గా ఇప్పుడు పెట్టారు ఎక్యూజ్ నెంబర్ 6గా, అంతకుముందు లేడు. సో ఇందులో ఎక్యూజ్ నెంబర్ 1 మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, అట్లాగనే ఇంకా ఎవరున్నారు, ప్రభావతి అని చెప్పి డాక్టర్ ప్రభావతి ఆవిడ ఉన్నది. ఆవిడ విషయంలో కూడా ఆయన ప్రశ్నలు రైజ్ చేశాడు. ఏమిటి, ఆవిడ ఇందులో ఉన్నది, దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి, ఆవిడ సాక్ష్యాలను తారుమారు చేసింది అనేది ఆరోపణ. ఆ విషయంలో ఆవిడ హైకోర్టు దాకా వెళ్ళి ట్రై చేసింది బెయిల్ కోసం, బెయిల్ రాలేదు, లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆవిడ అరెస్ట్ చేయడం పెద్ద పని కాదు, కనుక్కోవడం పోలీసులకి, ఇంకా అరెస్ట్ చేయలేదు, చేస్తారేమో చూడాలి అన్నాడు 2-3 రోజుల్లో. సో ఆవిడని అరెస్ట్ చేయలేదు, పివి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయలేదు. అందులో ఎక్యూజ్ నెంబర్ 2 పిఎస్ఆర్ ఆంజనేయులు అనుకుంటాను, ఎక్యూజ్ నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, ఆయన వాళ్ళు పెట్టిన వరుస అందులో. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు వేరే కేసులో సస్పెండ్ అయ్యాడు, ఇది కాదంబరి జత్వానీ కేసులో. రఘురామకృష్ణరాజు గారి క్వశ్చన్ ఏంటంటే, కాదంబరి జత్వానీ కేసులో అంత సీరియస్గా తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు, ముగ్గురిని ఒకళ్ళని కాదు, ఒక్క కేసులో. అట్లాంటిది అది అటెంప్ట్ టు మర్డర్ కాదు, యాక్చువల్గా అది చట్టాన్ని దుర్వినియోగం చేశారు అనేది కేసు కాదంబరి జత్వానీకి. ఇక్కడ అసలు అటెంప్ట్ టు మర్డర్ కేసు కాబట్టి ఎప్పుడూ అరెస్ట్ చేయాలి A1ని, ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన కంటే సీనియర్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా సస్పెండ్ చేశారు మీరు, ఈయన ఎందుకు సస్పెండ్ చేయరు? ఈయన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్లో ఉన్నాడు పివి సునీల్ కుమార్ గారు, వేకెన్సీ రిజర్వ్ అంటారు, అంటే ఏ ఉద్యోగం లేదు ప్రస్తుతానికి.
అటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ కూడా చేయలేదు. రాజుగారు చెప్పేదాని ప్రకారం అయితే సునీల్ కుమార్ గారు ప్రస్తుతం హ్యాపీగా హైదరాబాద్లో బయట అన్ని చోట్ల గోల్ఫ్ ఆడుకుంటున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు. ఎట్లాగో ఉద్యోగం కూడా లేదు కాబట్టి. అయినా కూడా మీరు ఎవరో పట్టించుకోవడం లేదు. ఎందుకు చేయటం లేదు అది? దానికి కారణం పట్టించుకునే నాథుడు లేడా ప్రభుత్వంలో అని బయటపడ్డాడు. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి అంటే రఘురామకృష్ణరాజు గారు ఇంతకుముందు కొంచెం అటు ఇటుగా మాట్లాడేవాడు, అసంతృప్తి ఉన్నా కూడా ప్రభుత్వం మీద. ఈసారి అయితే కొంచెం బయటపడినట్టే చెప్పాలి. ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి నిర్లిప్తత కనిపిస్తుంది కేసులన్నింటిలో. అందులో రఘురామకృష్ణరాజు గారి కేసు చాలా డిఫరెంట్. ఎందుకంటే ఆయనే చెప్పినట్టు నేను కాబట్టి ఈ కేసుని ఇంతకాలం పాటు ఫాలోఅప్ చేశాను, ఇంకెవరు చేయలేరు. ఇంత ఫాలోఅప్ చేస్తే కూడా అది ఇంత ముందుకే వచ్చింది, ఇంతకంటే రాలా. ఏంటి వెంటబడి అట్లా చేసిన వాళ్ళు బహుశా ఇటీవల కాలంలో ఇంకెవరు లేరు. ఒక కేసులో అంత పర్సూ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఆయన పట్టు వదలని విక్రమార్కుడు లాంటి వాడు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ప్రభుత్వం మారకముందు జగన్మోహన్ రెడ్డి ఇంకా పవర్ఫుల్గా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి మాటను జవదాటకుండా అధికారులు పనిచేస్తున్నప్పుడు కూడా దీని గురించి లైవ్లో ఉంచాడు ఎవ్రీ డే తనకు జరిగినటువంటి సంఘటన మీద. తర్వాత లీగల్గా అతను చేయని పని లేదు, ఎంత వీలైతే అంత చేశాడు, బోల్డని కేసులు వేసాడు. తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి బోల్డని విషయాలు బయటికి చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా సమాచారాన్ని ఆయనే సేకరించాడు. నిజం చెప్పాలంటే ఎవరు చీకట్లో ముసుగులేసి వచ్చి కొట్టారు, ఎవరెవరు దీన్ని వెనుకున్నారు, ఇందులో అధికారులు ఎవరు, నాన్ అఫీషియల్స్ ఎవరు, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుని ఎట్లా చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన చాలా కష్టపడి బయటపెట్టాడు. మామూలు రెగ్యులర్ పాలిటీషియన్లు అయితే చేయగలిగేవాళ్ళు కాదు. ఆయన బాధ ఏంటంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ఎంపీనే ఇట్లా చేశారు అంటే దాన్ని అర్థం చేసుకోరా ఎవరు ఏంటి. ఎంపీగా ఇట్లా చేస్తే నేను అప్పటికీ ఇప్పటికీ పోరాడుతుంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం అనేటువంటి ఇంప్రెషన్ జనంలో కలిగితే ఎట్లా, ఎందుకని చేయడం లేదు? సునీల్ కుమార్ అనే వ్యక్తి మీద మీకు అంత ప్రేమ ఉందా? ఎందుకంటే ఈ సునీల్ కుమార్కి అక్కడ గుడివాడ ఎమ్మెల్యేకి మాత్రమే కాదు ఫ్రెండ్షిప్. ఈయన ఒరిజినల్గా రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఎవరితో ఉన్నాడు? సునీల్ కుమార్తో. మరి మీరు సునీల్ కుమార్ అనే అతను గతంలో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు అనే అభిప్రాయం ఉంది కదా. అయినా కూడా ఈ కేసులో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది ఇంకో ప్రశ్న. ఏం జరుగుతోంది అసలు టీడీపీలోనూ ప్రభుత్వంలోనూ, ఎస్పెషల్లీ ఈ విషయానికి సంబంధించి జనానికి అర్థం కావట్లా. రఘురామకృష్ణరాజు గారు దాదాపు 4 ఏళ్లగా ఎడతెరిపి లేకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ డే రచ్చబండ పేరుతోటి లైవ్లో ఉంచాడు ఈ ఇష్యూని. దానివల్ల ఏమైందంటే రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం గురించి తెలియని వాళ్ళు లేరు. అన్నిసార్లు మాట్లాడాడు, అన్ని వివరాలు చెప్పాడు. దాంతో పబ్లిక్ కాన్షియస్నెస్లో ఈ విషయం ఉన్నది. పబ్లిక్ నాలెడ్జ్లో ఉన్నటువంటి ఇంత ముఖ్యమైన విషయాన్ని గురించి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు టీడీపీ నాయకత్వం అనేది ఒక జవాబు లేని ప్రశ్నగా ఉంది అప్పటికి ఇప్పటికీ. ఒకటి. రెండవది, ఈ తులసిబాబు అనే అతనికి ఇందులో ప్రమేయం ఉంది అంటే, దానికి గుడివాడ ఎమ్మెల్యే అతనికి మద్దతుగా నిలబడ్డాడు అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు టీడీపీ అధినాయకత్వం? కారణం ఏంటి? ఇప్పుడు తులసిబాబు అనే అతను ఒకవేళ పార్టీలో ఉన్నాడేమో తెలియదు. పార్టీలో ఉంటే సునీల్ కుమార్ తోటి ఆ పనులన్నీ చేయడు, అది పక్కన పెడితే పోనీ తర్వాత వచ్చాడు పార్టీలో ఉంటే అతన్ని వెంటనే కంట్రోల్ చేయగల శక్తి వాళ్ళకు ఉంటుంది, అతన్ని చేయాల. సో అతనికి మద్దతు ఇస్తున్నటువంటి గుడివాడ ఎమ్మెల్యేని కూడా మీరు మద్దతు ఇవ్వద్దు, మీరు ఎక్కడా పబ్లిక్లో అతని పక్కన కనిపించొద్దు అని చెప్పడం పెద్ద పని కాదు. వేరే వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఈ విషయంలో చెప్పడం లేదు ఎందుకని? ఏముంది దీని వెనక? సార్ రఘురామకృష్ణరాజు గారి మీద ఏమైనా కోపం ఉందా వీళ్ళకి? రఘురామకృష్ణరాజు గారి మీద వేరే విషయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఏమైనా కోపాలు తాపాలు ఉండొచ్చు, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది వేరు. దానికి దీనికి సంబంధం ఉండకూడదు. ఇది ఒక స్పెసిఫిక్ కేసు ఆయన కొట్టింది. తర్వాత పబ్లిక్ నాలెడ్జ్లో ఉన్న కేసు, అది పబ్లిక్ కాన్షియస్నెస్ మీద చాలా ప్రభావం చూపిన కేసు. అవును సార్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడానికి, మొన్న ఎన్నికల్లో ప్రభుత్వం మారడానికి పనిచేసినటువంటి అనేక ఫ్యాక్టర్స్లో అది కూడా ఒకటి. మరి వెనుగండ్ల రాము గారికి ఎందుకు సార్ అంత భయం లేకుండా, అంటే నిందితుడికి మద్దతుగా నిలవటానికి అంటే ఏంటి కారణం? ఎందుకు భయం లేదు? పోనీ అక్కడ అధిష్టానం చెప్పలేదు, మరి ఈయనకైనా ఉండాలి కదా. చెప్పకపోతే ఆయనకి భయం ఎందుకు ఉండాలి? అంటే కాదు సార్, అంటే మీరన్నట్టు 4 ఏళ్ళు జనంలో లైవ్లో ఉన్న టాపిక్, ఇది హాట్ టాపిక్. అలాంటి టాపిక్ మీద తులసిబాబు అనేతనే గెలిపించాడు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ క్యాండిడేట్ని గుడివాడలో అనేటువంటి వాళ్ళ అభిప్రాయం కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు.
కాదు, వాళ్ళ అభిప్రాయం కావచ్చు, ఓకే మనకు తెలీదు. ఓకే అంటే అందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి గుడివాడలో అంతకుముందున్న ఎమ్మెల్యే కొడాలి నాని బూతులను భరించలేక కొత్తగా ఎన్నుకున్నారు ఈ కొత్త ఆయన్ని, ఎన్ఆర్ఐగా వచ్చినా కూడా అని చెప్పి అనుకున్నారు అందరూ. ఇప్పుడు అదేది కాదు, బహుశా ఈ తులసి బాబు అనే తనే ఒంటి చేత్తో బహుశా ఈ ఎమ్మెల్యే గారిని గెలిపించాడేమో అని అనుకోవాలి మనం, మనకు తెలియదు. ఓకే ఎందుకంటే మరి అతనికి ఏ కారణం చేత అతని మీద అంత అభిమానం ఉందో తెలియదు. వ్యక్తిగతమైన సాన్నిధ్యమా ఇంకేమైనా ఉన్నాయా మనకు తెలియదు, లేకపోతే రాజకీయంగా ఇతని వల్లనే నేను గెలిచానని చెప్పి అనుకుంటున్నాడు ఆయన, అది తెలియదు. ఆయన వరకు ఏదో లాజిక్ ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే పార్టీ అధినాయకత్వం ఓవరాల్గా జరిగేటువంటి నష్టాన్ని పట్టించుకోకుండా, ఇదేమీ గుడివాడకి పరిమితమైన విషయం కాదు, తేడా అది కృష్ణా జిల్లాకి పరిమితమైన విషయం కాదు, ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. అంత తెలియకుండా ఉన్నారా, అంత తెలియకుండా ఎలా ఉంటారు, అందరికీ తెలిసిన విషయం కదా. దీని మీద చాలా రియాక్షన్స్ నేను చూశాను. ఈ రఘురామకృష్ణరాజు గారు నేను మాట్లాడిన తర్వాత ఏ విధంగా సునీల్ కుమార్ అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, పిఎస్ఆర్ ఆంజనేయులు వేరే కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అతని మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అతనికి సపోర్టుగా ఉన్నటువంటి తులసి బాబు అనే అతని మీద ఏంటి ఆ ప్రేమ, అతనికి సపోర్ట్ ఇస్తున్నటువంటి వెనిగండ్ల రాము ఎందుకు అలా చేయగలుగుతున్నాడు, వీటి వెనక ఏమున్నది, ఇవన్నీ కూడా ఒక పజిల్గా మారిపోయినాయి అందరికీ. ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తాడు ఇప్పుడు. దాని మీద చాలామంది ఇక్కడ కానివ్వండి, ఎన్ఆర్ఐలు కానివ్వండి, ఎందుకంటే ఈ కేసును అందరూ ఫాలో అయ్యారు అప్పుడు చాలా క్లోజ్గా, వాళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం, రీజన్స్ ఏమిటి దీని వెనక ఏమున్నది అని అర్థంగా జుట్టు పీక్కుంటున్నారు అందరూ. చాలామంది చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి మీద ప్రేమ కాదు, ఇది ఇష్యూ ఏంటంటే ఎవరినైనా ఒక ఎంపీని ఆ స్థాయిలో హింసించాడు అతను అంటే అతను చేసిన మిగతా రాజకాల్లో అది ఒక భాగం, కానీ అది ఒక సింబాలిక్ యాక్ట్ లాగా నిలబడిపోయింది ప్రజలకి. అటువంటి దాని విషయంలో కూడా వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ఇంకా చాలా చిన్న చాలా ఉంటాయి, వందల కొద్దీ ఉంటాయి కదా, వాటిలో ఏం తీసుకుంటారు అనేటువంటి నిస్పృహ అన్నమాట. అందరికీ తెలిసిన చాలా అన్యాయం అని అందరూ అనుకున్న కేసులోనే మీరు అసలు ఏమాత్రం దృష్టి పెట్టకుండా అలా గాలికి వదిలేయటం కాదు, అందులో నిందితులు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళని కూడా సమర్థిస్తుంటే ఇంకేంటి, అది కనుక సాధ్యం కాకపోతే మిగతా అసలు కావని అర్థం. అది అందరికీ మిగతా వాళ్ళందరికీ నిస్పృహ కలగడానికి కారణం అది. ఇదే కాకపోతే వేరే వాళ్ళు ఎవరు అంత ఫాలోఅప్ చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకి రఘురామకృష్ణరాజు గారిని తీసుకోండి, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, అంటే ఆయనకు ఒక పదవి ఇచ్చారు పార్టీ వాళ్ళు. ఒక పదవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన బయటికి వ్యక్తం చేయలేడు ఇది అసమ్మతిని, అయినా కూడా మాట్లాడుతున్నాడు. అంటే పరిస్థితులు మరీ చేయి దాటిపోతున్నాయి అనేటువంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు అతనికి, అందువల్ల మాట్లాడాడు. ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఎపిసోడ్లో టీడీపీకి చాలా డ్యామేజ్ జరుగుతోంది, ఇలా వదిలేస్తే ఇంకా జరుగుతుంది. అది వాళ్ళు ఎందుకు గ్రహించటం లేదో అసలు ఆ పార్టీలో నాయకులు కూడా తెలియదు అనుకుంటాను దీని గురించి ఏంటి అనేది, ఎందుకు ఇట్లా ఉన్నారు, అధినాయకత్వం ఎందుకు ఇట్లా ఉంది అనేది వాళ్ళ మనసులో ఏముంది అనేది తెలియక ఎవరు మాట్లాడట్లా. లేకపోతే ఎవరో ఒకళ్ళు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినా కూర్చొని రఘురామకృష్ణరాజు గారి కేసులో దర్యాప్తు జరుగుతోంది, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ఇందులో నిందితులు ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఇందులో ఎవరికో మా ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నాడు అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు అట్లా అనుకోవడం, ఆ ఎమ్మెల్యేకి ఆల్రెడీ మా పార్టీ నుంచి వార్నింగ్ వెళ్ళింది, ఇట్లా ఎవ్వరూ మాట్లాడలే ఇంతవరకు. మాట్లాడలేదు అంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు, అంటే అధినాయకత్వం మాట్లాడమని కూడా చెప్పాల, మీరు క్లారిటీ ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇవ్వండి అని ఎవరికి చెప్పలేదన్నమాట. 5 ఏళ్ళు చాలా అరాచకాలు జరిగినాయి, వాటికి సంబంధించి అకౌంటబిలిటీ ఉండాలి, బాధ్యుల్ని చేయాలి, ఎవరు బాధ్యులో కనిపెట్టాలి, వాళ్ళని శిక్షించాలి అని. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే లిక్కరు, మైన్స్, ఇసుక ఇట్లాంటివి చాలా ఉన్నాయి వ్యవహారాలు, వాటిలో ఏదో కొంచెం హడావుడి చేశారు తప్ప తర్వాత ఏం జరగడం లేదనేటువంటి అభిప్రాయం ఉంది. అసలు వాటిలో ఏమీ జరగదు, ఇక్కడ ఇది క్రిమినల్ కేసు, ఇందులో ఏమీ జరగదు, ఏంటిది పరిస్థితి అనేటువంటి ఒక నిరాశ జనంలో వచ్చిందనమాట. సో ఆ రకంగా ఈ ఎపిసోడ్ ఇంకా డ్యామేజ్ చేస్తూనే ఉంది టీడీపీ. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు.